గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర లైవ్ షో. ఈరోజు మనం వీలైనంతగా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగు భాషా వికాసానికి అభివృద్ధికి కృషి చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్, భాషాభివృద్ధి విభాగం పీఠాధిపతి శ్రీమతి యద్దనపూడి రెడ్డి శ్యామల గారు. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం మ్యామ్. అండ్ సాహిత్య సృజనలో రచయిత్రులుగా ప్రఖ్యాతి పొందిన మహిళలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో పద్య, జానపద, నవల, కవిత, గేయ రచన ప్రక్రియలలో విఖ్యాతులైన రచయిత్రులు ఎంతోమంది ఉన్నారు. అయితే నిఘంటువుల రూపకల్పనలో మహిళల సంఖ్యని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. అలాంటి అరుదైన సాహితీ ప్రక్రియలో ఉన్నవారు యద్దనపూడి రెడ్డి శ్యామల గారు. సో మ్యామ్, వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ ఇక్కడ. వీలైనంతగా తెలుగులో మాట్లాడదామని చెప్పి మొదటిదే నేను ఇంగ్లీష్లో అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు యూత్ ఈ జనరేషన్లో మనం ఫస్ట్ మాట్లాడేది ఏదైనా సరే ఇంగ్లీష్లోనే స్టార్ట్ అవుతుంది. అవును. సో అలాంటిది మీరు ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకొని మీరు ఇక్కడి వరకు రావడం, మీరు మా ముందు ఉండడం నిజంగా మా అదృష్టం. సో నేను కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను మ్యామ్. మనం అందరం తెలుగు వాళ్ళమేమ్మా, మనకందరికీ తెలుగు వచ్చు. కానీ ఎక్కడో తెలియకుండా ఇంగ్లీష్ ప్రభావం ఉండడం తప్ప ఇంకేం కాదు. మీరందరూ చక్కగా మాట్లాడగలరు. అవును, ఆ నమ్మకం నాకుంది. డెఫినెట్లీ మ్యామ్. సో మ్యామ్, ఇప్పుడు ఈ కథలు, నవలలు రాయడం అనేది దానికంటే కూడా ఒక డిక్షనరీ, నిఘంటు రూపకల్పన అనేది చాలా కష్టమైన ప్రక్రియ. సో ఈ రంగం వైపు మీరు అడుగులు వేయడానికి ఆ ప్రేరణ ఏంటి మీకు? నేను ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అంతా హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి చేశాను. అక్కడ మాకున్న గురువులు కొంచెం భాష మీద కూడా, అంటే సాహిత్యమే కాకుండా భాష మీద కూడా ఆసక్తిని కలిగించారు. వాళ్ళకి ముందుగా నేను నమస్కరించుకుంటాను. ఇంకొకటి, నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అవును. మొదలుపెట్టిందే నిఘంటు నిర్మాణ శాఖ అనే ఒక శాఖలో నేను చేరాను అన్నమాట. అంటే నిఘంటు అనేది భాషకి అత్యంత అవసరమైనటువంటి ఆకరం. ఎవరైనా భాష నేర్చుకోవాలంటే, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నా వ్యాకరణం ఎలా నేర్చుకుంటారో అలాగనే ఒక నిఘంటు అందరి దగ్గర ఉంటుంది. అయితే అలానే తెలుగు నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక తెలుగు నిఘంటు ఉండాలి అనేది ఉందన్నమాట. అలా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నిఘంటువులు ఉండాలి. భాష ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఆ మారిన భాష లేదా కొత్త పదాలు వస్తూ ఉంటాయి, లేదా ఉన్న పదాలకు కొత్త అర్థాలు వస్తూ ఉంటాయి. ఇవి రావడానికి, ఇవన్నీ ఒక చోట నిక్షిప్తం చేయడం అనేది నిఘంటువు చేసే పని. దానికి ఒక శాఖ అవసరము అని చెప్పి పెద్దలందరూ ఆలోచించి మనకి నిఘంటు నిర్మాణ శాఖను నెలకొల్పారు. అందులో నేను చేయడం వల్ల నిఘంటువుల వైపు నా ప్రయాణం సాగింది. సో ఇందాక మీరు చెప్పినట్టు మ్యామ్, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో, తెలుగు విశ్వవిద్యాలయంలో మీరు నిఘంటు నిర్మాణ శాఖాధిపతిగా పనిచేశారు. మరి ఆ రోజుల్లో ఆ సవాళ్ళు, మీరు ఎదుర్కొన్న సవాళ్ళు కానీ అవన్నీ ఎలా ఉండేవి మ్యామ్? అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సాహిత్యం వైపు లేదా విమర్శ వైపు, సాహిత్యం వీటి గురించి ఆలోచించే వాళ్ళు, చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తెలుగు సాహిత్యంలో. ఎంఏ తెలుగు చేసిన వాళ్ళైనా ఏదైనా. అయితే ఒక నిఘంటు తయారు చేయాలి అనే దానికి ముందుకు ఎవరు రారు, ఎందుకంటే దానికి చాలా కష్టమైన పని అది. అయితే ఒక నిఘంటుని ఒకసారి వచ్చింది అంటే దాని విలువ దానికి ఉంటుందమ్మా. అది తెలియక చాలామంది నిఘంటువులు తయారు చేయడానికి రాదు, అసలు తయారు చేయడానికి కాదు, చూడని కూడా చూడరు. చాలామందికి నిఘంటు యొక్క ప్రయోజనం తెలియకపోవడం వల్ల. అందువల్ల ఈ శాఖకు వచ్చేవాళ్ళు కానీ, ఈ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. దీనికి నిధులు అవి కూడా కొంచెం ఎక్కువే ఖర్చు అవుతాయి. వీటన్నింటి వల్ల చాలా సవాళ్ళు ఉన్నాయి. అయితే మాకు యూజీసీ నుంచి కొంత గ్రాంట్స్ రావడం వల్ల కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ చేసే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. తర్వాత ఆక్స్ఫర్డ్ వాళ్ళు నన్ను కలిశారు, అది కూడా నేను చేయగలిగాను. ఓకే. అండ్ ఇప్పుడు ఆక్స్ఫర్డ్, మీరు అన్నట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ తరపున ఇంగ్లీష్ టు తెలుగు నిఘంటువును రూపొందించే గొప్ప అవకాశం మీకు వచ్చింది, రైట్? సో ఆ అనుభవం గురించి మాకు చెప్పండి, ఎలా ఉండేది? అది నిజంగా చాలా ఆనందించదగిన విషయం. తెలుగులో ఆక్స్ఫర్డ్ పబ్లికేషన్స్, అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అని ఉంటుంది, దాంట్లో ఎవరిదైనా ఒక ప్రచురణ వచ్చింది అంటే అది ఇంటర్నేషనల్గా చాలా గొప్ప విషయంగా అందరూ భావిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. అలా వచ్చిన వాళ్ళలో తెలుగులో బద్రిరాజు కృష్ణమూర్తి గారు, శాస్త్రి గారు వీళ్ళు ఉన్నారు.
ఆ తర్వాత అదృష్టం కొద్దీ నేను కూడా అందులో పనిచేశాను. ఆ అవకాశం నాకు కలిగింది. ఏంటంటే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీకి కంపాక్ట్ డిక్షనరీ అనమాట అది. దానికి తెలుగు చేసేవాళ్ళు ఎవరైనా దొరుకుతారని వెతుకుతుంటే జోసెఫ్ అని ఆక్స్ఫర్డ్ వాళ్ళ కంపెనీలో పనిచేసే ఆయన అలా వెతుకుతూ వచ్చినప్పుడు తెలుగు యూనివర్సిటీలో వచ్చి కనుక్కున్నారనమాట. అలా వచ్చింది నాకు అవకాశం. అది. సో అలాగే మ్యామ్, ఇప్పుడు చాలా జనరల్ క్వశ్చన్ మ్యామ్, నాకు డౌటు. మేడం మేడం అని అంటుంటాం కదా, దీన్ని తెలుగులో ఏమనాలి మేడం? అంటే మేము చిన్నప్పుడంతా మేము టీచర్లని అమ్మయ్య అనేవాళ్ళం. అమ్మయ్య? అమ్మయ్య. ఓకే. మా చిన్నప్పుడంతా మేము రాయలసీమ అటువైపు ఉండేవాళ్ళం. అక్కడ అందరు అమ్మయ్య అనే అంటారు. మరి ఇప్పుడు మారిందేమో కానీ తెలుగు టీచర్ అదే తెలుగులో మాత్రం అమ్మయ్య అనే పిలిచేవాళ్ళు. అంటే ఒకవేళ సార్ని పిలవాలని అంటే అంటే కొందరు మాస్టారు అని అంటారు, అది కూడా అనొచ్చు. గురువుగారు అనేది ఉంటుంది, కానీ పిలిచేటప్పుడు అయ్యా అని పిలుస్తారు. అయ్యవారు, మేము సార్ని అయితే అయ్యవారు, టీచర్ మేడంని అయితే అమ్మయ్య. ఇవి రెండు మాకు ఉండే పదాలు, అమ్మయ్య అయ్యవారు. ఓకే. సో ఈ ఇంగ్లీష్ పదానికి ఒక వర్డ్కి ఇప్పుడు మీరు అన్నట్టు మన మేడం అనగానే అమ్మయ్య అని చెప్పేసి ఎలాగన్నారో మ్యామ్, అలా ఒక ఇంగ్లీష్ పదానికి తెలుగులో ఖచ్చితమైన అర్థం వెతకాలి అని అన్నప్పుడు మీరు అంటే ఎన్ని తీసుకుంటారు? అలాగా ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఇది కొంచెం నిఘంటు అనే కాదు, భాష గురించి మనకు అవగాహన కొంచెం ఉంటుందమ్మా. మనకు తెలియకుండానే ఎక్కడైనా మీరు ఒక మాతృభాష అయిన వాళ్ళు ఎవరు కూడా పొరపాటుగా వేరే పదాన్ని వాడరు. ఉదాహరణకి మీకు ఒక అక్కో చెల్లో ఉన్నారనుకోండి, అక్కను అక్క అనే అంటారు, చెల్లెని చెల్లి అనే అంటారు, అంతేగాని అటు ఇటు అనరు. అంటే మనకు స్పష్టమైనగా ఆ పదానికి అదే అర్థం అని తెలుసు. కానీ అదే మీరు ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏమనాలి? సిస్టర్ అంటే అక్కనా చెల్లెలా అనే సంశయం వస్తుంది మనకి. అంటే ఆ భాషలో ఏంటంటే ఒక భాష అనేది గాల్లో ఉండదు, ఒక ప్రజల సమూహంలో ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఆ ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో అదే మనకి ఆలోచన ధార ఏది ఉంటుందో అదే భాష రూపంలో వస్తుంది. సో తెలుగు వాళ్ళకి అక్క చెల్లి అనే రెండు పదాలు ఎందుకు ఉన్నాయంటే మనకి వయస్సు అనేది చాలా ముఖ్యం. పెద్ద చిన్న అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. కాబట్టి అక్క చెల్లి అనే దగ్గర కానీ అన్న తమ్ముడు అనే దగ్గర కానీ మనకి చాలా ముఖ్యమైన అంశం అనమాట. అంటే వాళ్ళకి ఇచ్చే గౌరవంలో పెద్దవాళ్ళకైతే గౌరవం, చిన్నవాళ్ళకైతే వాత్సల్యం ఇస్తాం. ఆ తేడా మనకు కనిపిస్తుంది. కానీ ఇది ఈ సమాజానికి సంబంధించింది కాబట్టి మనకి ఆ రెండు పదాలు అంత ముఖ్యం. అట్లా ఏదైనా ఒక పదం నుంచి ఇంకొక పదం, అంటే ఇంగ్లీష్ టు తెలుగు కానీ, తెలుగు టు ఇంగ్లీష్ కానీ, లేకపోతే వేరే భాషల నుంచి ఇంకొక భాషకి ఏదొచ్చినా కూడా ఆ రెండు భాషల సంస్కృతుల్ని కూడా మనం కొంచెం అర్థం చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది పదాలని. మీరు అన్నట్టు సవాళ్ళు చాలా ఉంటాయి, ఎందుకంటే ఇంగ్లీషు భాష, సంస్కృతి, సమాజం వేరు, మంది వేరు. కాబట్టి జస్ట్ అని మీరు చాలాసార్లు వాడుతూ ఉంటారు, జస్ట్ ఎ మినిట్ అని. కానీ జస్ట్ అని మీరు తెలుగులో ఏమంటారు? అంటే మామూలుగా అయితే మనం ఒక్క నిమిషం లేదు, నేను మినిట్ అనలే కదా, ఇప్పుడే ఇలా చాలా 6 అర్థాలు ఉంటాయి అన్నమాట జస్ట్ అనే దానికి. అది వాడే సందర్భాన్ని బట్టి దానికి ఉన్న అర్థ ఛాయలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఆ షేడ్స్ అంటాం కదా, అది మారుతూ ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా మనం తీసుకొని నిఘంటువులో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. మ్యామ్, మీరు ఇందాక అన్నట్టు ఈ కజిన్స్ అనే వర్డ్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా అంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా అర్థం కానట్టు ఈ పెద్దమ్మ పిల్లల్ని, పిన్ని పిల్లల్ని అలా పిలుస్తూ ఉంటారు కదా. అదే అండి, మనకి కిన్షిప్ టర్మ్స్ అంటారనమాట, సంబంధ పదాలు ఇవన్నీ. అంటే మన చుట్టూ ఉన్న మనుషుల బంధుత్వాలతో సంబంధించిన పదాలు ఇవి తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యమైన పదాలు. మనకి అమ్మ వైపు ఉన్న వాళ్ళు కానీ, నాన్న వైపు ఉన్న వాళ్ళు కానీ, అటు పెద్ద తరం వాళ్ళు కానీ, ఇటు కింద తరం వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా చాలా పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నింటినీ కూడా మనం స్పష్టమైన అర్థంతోనే వాడతాం. ఉదాహరణకి మీకు మేనత్త ఉన్నారనుకోండి, మేనత్త అంటే తండ్రికి చెల్లెలు, అదే మేనమామ అంటే తల్లికి అన్నదమ్ములు. ఇది స్పష్టంగా ఉంటుంది. మేను అంటే శరీరం, శరీరంతో వచ్చిన వాళ్ళు. మీ నాన్నగారి శరీరంతో వచ్చిన ఆమె అయితే మేనత్త అవుతుంది. మీ అమ్మ శరీరంతో అంటే ఒకే శరీరం నుంచి వచ్చారు కదా వాళ్ళ అమ్మ నుంచి, కాబట్టి అప్పుడు వాళ్ళు మేనత్త ఇటువైపు అవుతారు అనమాట. అది అంత మంచి అర్థాలు ఉన్నాయి, మీనింగ్ ఉంది మ్యామ్ దాంట్లో. మనం చాలా
వాటన్నిటిని వదిలేసి ఆంటీ అన్నాం అనుకోండి, ఏం తెలుస్తుంది మీకు? అవును. అంటే నాకు కూడా ఇప్పటి వరకు మేనత్త అనే దాంట్లో మేను అంటే శరీరం కదా. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు తెలీదు దీంట్లో. అందుకే నిఘంటువులు చూస్తూ ఉండాలి. నిజంగానే తెలుగు అంటే తెలుగు భాష తీయదనం అని ఊరికే అనలేదు మన పెద్దవాళ్ళు. చాలా బాగుంటుందండి. మన అలాగే భాష కదా, అవును. అన్ని అలాగే విషయాలు తెలుసుకోవాలి. మ్యామ్, ఇప్పుడు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్కి కూడా మీరు తెలుగు నేర్పించారు. సో వాళ్ళకి నేర్పించినప్పుడు ఆ ప్రణాళిక కానీ అలా అంతా మీరు ఎలా సిద్ధం చేసుకునేవాళ్ళు? ఆ, అంటే ఒక మైసూరు నుంచి కొంతమంది విద్యార్థులు మన యూనివర్సిటీకి వచ్చారు, తెలుగు యూనివర్సిటీకి. వాళ్ళు ఏంటంటే వేరే వేరే భాషల వాళ్ళు తెలుగు నేర్చు, వాళ్ళని మేము తమిళసై సౌందరరాజన్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం అనమాట. అది ఒక ప్రణాళిక ఎప్పుడు ఉంటుంది. కలిశారు. ఆవిడ చాలా ఉత్సాహంతో, అరే వీళ్ళు ఇంత బాగా నేర్చుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక గవర్నర్గా ఉండబోతున్నప్పుడు ఇక్కడ ప్రజల యొక్క భాష నాకు తెలిస్తే వాళ్ళతో నేను నేరుగా సంభాషించడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో ఆవిడే అడిగారనమాట. అదే ఆమెకి చాలా పెద్ద మోటివేషన్. ఎవరైనా ఒక భాష నేర్చుకోవడానికి మోటివేషన్ బాగుండాలి. అది ఆమెకి చాలా బాగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఆవిడ క్విక్ లెర్నర్, చాలా తొందరగా నేర్చుకుంటారు, చాలా తొందరగా నేర్చుకునేవాళ్ళు. అది అందువల్ల నేను మొదట్లో ఇంగ్లీష్ ద్వారా ఆమెకి చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఆ తర్వాత నాకు అర్థమైంది ఇంగ్లీష్ కన్నా కూడా ఆమె తమిళ మాతృభాష కలవారు కాబట్టి మన తమిళం, తెలుగు ఇవన్నీ ద్రవిడ భాషలు. ఈ ద్రావిడ భాషలన్నిటికీ కొంత కలిసిన మూలాలన్నీ ఉంటాయన్నమాట. ఆ బేస్తో చెప్తే సులభం అవుతుందని నేను ఆ ప్రణాళికలు వేసుకొని అలా చెప్పాను. అందువల్ల చాలా తొందరగా నేర్చుకున్నారు. నాకు చెప్పడం సులభమైంది. ఆవిడ చాలా వేగంగా నేర్చుకున్నారు. అంటే అంత క్విక్ లెర్నర్ అని చెప్పారు కదా మ్యామ్, మీకు ఆవిడకి నేర్పిస్తున్న టైంలో ఏదైనా ఒక సంఘటన గుర్తుందా జరిగింది, మర్చిపోలేని సంఘటన? అంటే ఇది భాషకు సంబంధించింది కాదు, కానీ నేను ఆమె అబ్జర్వేషన్కి చూశాను. ఒకరోజు రాజ్భవన్లో పాఠం చెప్తున్నాను. ఆవిడ చెప్తూ ఉండగా అటువైపు గార్డెన్ ఉంటుందన్నమాట. ఒక సెకండ్ ఇలా ఆగి ఇలా చూస్తున్నారు. ఏంటంటే పక్షులు గట్టిగా అరుస్తున్నాయి. ఇదేంటి అని ఆవిడ వెంటనే కాల్ బ్యాక్ చేస్తే ఆ పక్షుల కింద అది గుడ్లు పెట్టుకుందేమో పిల్లి వచ్చింది. పిల్లి వచ్చేసరికి వెంటనే ఆవిడ ఆ అంటే పక్షులు కూడా శబ్దాలు రకరకాలుగా చేస్తాయి కదా, వాటికి కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా చేస్తుంది. ఆ శబ్దాన్ని ఆవిడ విని ఆ తేడాన్ని గుర్తుపట్టి వెంటనే మనుషుల్ని పిలిపించి ఆ పిల్లిని అంతా అక్కడి నుంచి తరిమించని చేశారు. అంటే చెవి ఎంత షార్ప్గా ఉందనేది నాకు ఆ రోజు నేను యాజ్ ఏ లాంగ్వేజ్ టీచర్గా నేను అర్థం చేసుకుంది. అంటే ఆవిడ ఏ చిన్న తేడాని కూడా గుర్తించగలిగినంత షార్ప్నెస్ ఆవిడ చెవికి ఉంది. అది భాష నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు అలాగే మ్యామ్, మీరు అంటే స్టార్టింగ్లో మీకు పర్టికులర్గా తెలుగు నేర్చుకోవాలి, ఇంత ప్రావీణ్యం పొందాలి అని మీకు ఎప్పుడు అనిపించింది మ్యామ్? అట్లా అని చెప్పలేను, కానీ చిన్నప్పటి నుంచి ఇష్టమే తెలుగు అంటే, బాగానే నేర్చుకునేదాన్ని. ఇంకోటి నాకు భాషని బోధించడం అంటే ఏదో సాహిత్యాన్ని బోధించడం కాదు, భాషను బోధించాలి, భాషలో అందరికీ ప్రావీణ్యం రావాలి అనే దాని మీద నాకు ఎక్కువ దృష్టి ఉండేది. అందువల్లనే నేను భాషా బోధన మీద, నిఘంటువుల మీద నేను కృషి చేశాను. నాకు అదృష్టం కొద్దీ నాకు టీచర్స్ కూడా దొరికారు. పరిం రామ్ నరసింహం గారు కానీ, మా నాన్నగారు, ఆయన కూడా భాషా బోధన, ఆయన హిందీ భాషను బోధించేవాళ్ళు. తెలుగువారు అయ్యి ఉండి హిందీ వాళ్ళకి హిందీ బోధించేవాళ్ళు. ఆయన హిందీ ప్రొఫెసర్గా పనిచేశారు. సో అట్లా నాకు భాషా బోధన మీద మమకారము, అభిరుచి ఏర్పడింది. వాళ్ళ శిక్షణ వల్ల ప్రావీణ్యం వచ్చింది. అలాగే మ్యామ్, మీరు అమెరికా, మారిషస్ వంటి దేశాల్లో కూడా పర్యటించారు కదా. సో మీరు ఏ దేశంలో ఈ తమిళ భాష విద్యా బోధన చేశారు? అంటే ఆ దేశంలో నివసిస్తున్న తెలుగు వారికి మాతృభాషపై ఎంత మమకారం చూశారు మీరు? ఎప్పుడైనా మనకి ఏదైనా దూరం అవుతున్నప్పుడే దాని మీద ఉన్న గొప్పదనం, దాని యొక్క గొప్పదనం కానీ దాని మీద అభిమానం కానీ బయటపడుతుందండి. నిజం. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు మళ్ళీ అందరు తెలుగు నేర్చుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక 20 ఏళ్లలో చాలా పోగొట్టుకున్నామన్న విషయం అందరూ గ్రహించారు. అందుకని మళ్ళీ ప్రభుత్వం కానీ వీళ్ళు వ్యక్తులు కూడా మళ్ళీ తెలుగు నేర్చుకోవాలి, మాతృభాషలు నేర్చుకోవాలి అనేది గ్రహించారు. అది వాళ్ళ దగ్గర ఏంటంటే దగ్గర 5 తరాల నుంచి భారతదేశానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఇక్కడి నుంచి ఒక
వాళ్ళు సామ్రాజ్యం విస్తరిస్తున్నప్పుడు అక్కడ వ్యవసాయ కూలీలుగా కానివ్వండి, ఇలా మారిషస్కి కానీ, మలేషియాకి కానీ, మయన్మార్కి కానీ, ఇటు అన్ని చోట్లకి, శ్రీలంకకి, అక్కడికి అందరికీ అన్ని చోట్లకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఈరోజు తిరిగి తెలుగు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అనమాట. కొన్ని దేశాల్లో ఏమో అప్పటి నుంచి కూడా కొంత అక్కడున్న పెద్దవాళ్ళు నేర్పుతూ అంటే మెయిన్ కరికులంలో కాదు, స్కూళ్ళల్లో కాకుండా ఇండ్లల్లో కానీ వాళ్ళు ఒక సంఘాలుగా కానీ ఏర్పడి నేర్పించుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశం నుంచి వాళ్ళకి కొంత సపోర్ట్ ఇస్తోంది, ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళతో ఎంఓయూలు చేసుకుని తెలుగు నేర్చుకుంటున్నారు. మేడం, ఇందాక మీరు అన్నట్టు మలేషియా గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అక్కడ తెలుగు నేర్పించడానికి ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ అనేది ఉంది. సో దాని గురించి చెప్పండి మ్యామ్. తప్పకుండా అమ్మ, వాళ్ళు చాలా మంచి కృషి చేస్తున్నారు. మలేషియా తెలుగు సంఘం దాని పేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొదట్లో వాళ్ళు కొండకు తిరుపతి కొండకు వెళ్ళడానికి ఒక హుండీ పెట్టుకొని రోజుకు ₹1 వేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ. అలా వాళ్ళు తెలుగు భాష కోసమని ప్రతి ఇంటిలో ఒక హుండీ పెట్టుకొని దాంట్లో ప్రతిరోజు ఒక రింగెట్ వేసేవాళ్ళట. వేసి ఆ డబ్బంతా కూర్చుకొని వాళ్ళు ఒక సంస్థని, ఒక భవనాన్ని కట్టుకున్నారు. అక్కడ వాళ్ళు తెలుగు నేర్పించుకుంటున్నారు. మిగతా అంతా వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు కూడా తెలుగు విశ్వవిద్యాలయంతో ఎంఓయూ చేసుకున్నారు. 4 సంవత్సరాల పాటు ఒక సర్టిఫికేట్ కోర్సుని నడుపుతారు. అయితే ఇటీవల వాళ్ళు ఇంకా కొంచెం బాగా నేర్చుకున్న తర్వాత విశారద ఒక్కొక్క చోట పేరు పెట్టుకుంటారు. విశారద అనేది 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి సర్టిఫికేట్ అనమాట. ఆ సర్టిఫికేట్ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మేము మర్చిపోతామేమో అంటే వాళ్ళకి ఒక డిప్లొమా కూడా మేము తయారు చేసాము. ఎంత చక్కగా నేర్చుకుంటున్నారంటే ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు రెండో బ్యాచ్. ఆ డిప్లొమాలో వాళ్ళే నెక్స్ట్ జనరేషన్కి తెలుగు ఎలా నేర్పాలి. అలాగనే అక్కడ మలేషియాలో ఏదన్నా ఒక కార్యక్రమం జరుగుతుంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే ఒక రిపోర్ట్ చేసి పంపించడానికి మీడియా. తర్వాత స్వతంత్రంగా ఏదన్నా ఒక నవలో కథ చదివితే ఒక రివ్యూ రాయడం, ఇలాంటివన్నిట్లో కూడా మేము వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాము. ప్రాపర్ ఇంకా తెలుగులో, పూర్తిగా చక్కటి తెలుగులో. పైగా వాళ్ళందరూ కూడా ఏమి తెలుగు ప్రధానాంశంగా కాదు, నేర్చుకుంటున్న పిల్లలందరూ డాక్టర్ కోర్సులు, తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు, లాయర్ కోర్సులు, ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు ఈరోజు వాళ్ళు దీన్ని డిప్లొమా నేర్చుకుని వాళ్ళు తెలుగు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. వావ్. అలాగే మ్యామ్, మీరు అన్నట్టు ఇప్పుడు చూడండి, అంటే డాక్టర్స్, డిప్లొమాస్, అంటే ఒక ప్రొఫెషన్కి సంబంధం లేకుండా కూడా తెలుగు నేర్చుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే విదేశాల్లో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలు మన భాషను, అంటే ముఖ్యంగా ఆ ఉచ్చారణ అనేది కొందరిలో కనిపించదు. సో వాళ్ళకి నేర్పించడంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బంది అంటే కొంచెం ఉంటుందమ్మా. ఏంటంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మీరు మారిషస్ అన్నారు అనుకోండి, మారిషస్లో ఫ్రెంచ్ క్రియోల్ మాట్లాడతారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి మలై భాష కూడా బయట మాట్లాడుతూ ఉంటారు, ఇంకో చోట ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, ఇంకొక చోట తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. అంటే బయటకు రాగానే వాళ్ళకి ఈ భాషలతోనే ఎక్కువ అవసరము ఉంటుంది. కానీ ఇంట్లో కొంచెం మాట్లాడతారు, కొన్ని అక్షరాలలో ఉచ్చారణలో తేడా వస్తుంది. మేము వాటిని చెవికి బాగా ట్రైనింగ్ ఇచ్చి నేర్పుతాం. అలా నేర్పితే వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా మ్యామ్? ఎవరైనా ఎందుకు నేర్చుకోవాలి తెలుగు, ఎందుకు నేర్పాలి తెలుగు అంటే కోపం కాదు, కానీ జాలి కనిపిస్తుంది నాకు. ఎందుకంటే 2 భాషలు నేర్చుకోవడం మానవ మేధకి కష్టమైన విషయం కాదు. అవును, చాలా సులభంగా 4-5 భాషలు మాట్లాడతారమ్మా. మీరు ఏం లేదు, మీరు చదువుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఒక చోట బార్డర్స్ ఉన్న చోట వెళ్తే తమిళ తెలుగు 2 మాట్లాడతారు. మీరు కొంచెం హైదరాబాద్లో కొంచెం ఇంటీరియర్కి వెళ్తే తెలుగు, ఉర్దూ 2 మాట్లాడుతుంటారు. వాళ్ళు చదువుకోకపోయినా మాట్లాడతారు. సో భారతదేశంలో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే 4-5 భాషలు నేర్చుకోగల అవకాశం ఉన్నప్పుడు పని కట్టుకుని మాతృభాషను ఎందుకు రానివ్వకుండా చేస్తున్నారు. అది పేరెంట్స్ లేకపోతే విద్యా విధానమా, స్కూళ్ళ పరిసరాల, సమాజమా అనేది పక్క పెడితే అంత అవసరం లేదు, రానివ్వకుండా బయట ప్రపంచంలో ఒక భాష నేర్చుకోవడానికి లక్షలు ఖర్చు పెడుతుంటే మీకు వస్తున్న భాషను అడ్డుకోవడానికి మనం లక్షలు ఖర్చు పెడుతున్నాం. వద్దు, మాకు తెలుగు వద్దు కాబట్టి మాకు ఈ భాష నేర్పడం కోసం
ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత కష్టం కాదు కదా, ఎంతమంది ఎంత సులభంగా నేర్చుకుంటున్నాం. మేమందరం ఆ, మొత్తం పూర్తిగా తెలుగు భాషలోనే చదివినా మాకందరం మేము బయట ప్రపంచంలో తిరిగినప్పుడు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, సెమినార్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాం, రాస్తున్నాం. ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి, అది పెద్ద కష్టం కాదు. లేదా ఒక 5-6 నెలలు కష్టపడితే వస్తుంది. కానీ మీ మాతృభాషలో వచ్చే ప్రావీణ్యము మళ్ళీ రాదు. అందుకని దాన్ని అడ్డుకట్ట వేయకుండా ఉంటే చాలు. అవును. అలాగే ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి మ్యామ్, మీరు అన్నట్టు అంటే తెలుగు ఎందుకు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించేద్దాము పిల్లలకి, ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది మన వాళ్ళకి, ఫ్యూచర్ అంతా ఇంగ్లీషే అన్న మాటలు మనం ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. తెలుగు సబ్జెక్ట్ అనేది అసలు ఎక్కడ కనిపించడం లేదు మనకి దాదాపు. దాని గురించి మీ అభిప్రాయం? అంటే దీంట్లో కొంచెం అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని లేదు రేపటి నుంచి ఇంగ్లీష్ మీడియం వద్దు అని నేను అట్లా చెప్తే స్టేట్మెంట్ వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఒక భాష రావడం రాకపోవడం అనే దాని వల్ల వచ్చే నష్టం తెలుసుకోవాలి. ఇప్పుడు మాతృభాష ఉంది. ఇప్పుడు మొన్న ఒక మామూలుగా ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లవాడు మా ఇంటికి వస్తే నేను మా ఇంట్లో ఉన్న ఒక చెట్టును చూపించి దీంట్లో ఉన్న భాగాలన్నీ చెప్పమన్నా, ఇంగ్లీష్లోనే చెప్పమన్నా. నేనేం తెలుగులో అడగలే, కానీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే స్కూల్లో టెక్స్ట్ బుక్లో ఆ పేర్లు ఏవి లేవు కాబట్టి రాదు. అదే తెలుగులో ఇంట్లో మాట్లాడే అవకాశం కానీ ఇంట్లో ఎవరు చెప్పే అవకాశం కానీ లేదు కాబట్టి రాదు. సో ఏ విషయమైనా ఇప్పుడు ఉదాహరణకి మీరు ముఖం తీసుకుంటే ముఖంలో ఉన్నవి చెప్పమంటే ఏదో కన్ను ముక్కు చెవి ఇవి అలాంటివి ఒక 7-8 పదాలు చెప్పగలుగుతారేమో, కానీ ఈ నొసలు చెప్పలేరు, ఈ దూలం చెప్పలేరు, ఈ పుటలు చెప్పలేరు. ఇవన్నిటికీ తెలుగులో ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇంగ్లీష్లో అన్నా తెలియాలి కదా. ఇంగ్లీష్లోనూ తెలియదు, తెలుగులోనూ తెలియదు. అంటే జీవితంలో ఎదురయ్యే అనేక విషయాలకున్న పేర్లని మీరు తెలుసుకుంటే ఇంకొంచెం స్పష్టంగా వ్యక్తీకరించగలుగుతారు. మీరన్న ఈ మాట నేను పూర్తిగా అంగీకరిస్తాను మ్యామ్. అంటే అటు తెలుగులోనూ తెలియదు, ఇటు ఇంగ్లీష్లోనూ తెలియదు అనేది అక్షర సత్యం అది. అయితే ఉద్యోగాల గురించి అంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఉద్యోగంలో మీరు రోజులో ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఎంత తెలుగుకు అవకాశం ఉన్న ప్రదేశంలో ఉన్నారు, ఆ ప్రదేశంలో మాట్లాడే తెలుగంతా మీకు వచ్చా, అన్నం తింటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, కుక్ చేస్తున్నారు అంటారు. ఈ కుక్ అంటే నేను అనుకోండి, మీరు ఉదాహరణకి నన్ను వచ్చి ఏం చేస్తున్నారంటే కుక్ చేస్తున్నాను అని అన్నాను అనుకోండి, మీరు అనుకుంటారు ఓహో ఇంకా 5 నిమిషాల్లో అన్నం పెడుతున్నామ్మా అనుకుంటారు. నేను అప్పుడు కూరగాయలు తరుగుతూ ఉంటాను. అంటే ఏమవుతుంది, గంట పడుతుంది మీకు. అదే నేను అయ్యో ఇప్పుడే కూరగాయలు తరుగుతున్నాను రా అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓ ఇంకొక గంట పడుతుంది అనే అవగాహన మీకు వస్తుంది. ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లా ఉంటుంది. అది అర్థమైంది కదా. ఇప్పుడు తెలుగు భాష మనం నిత్య వ్యవహారంలో స్పష్టంగా వాడడానికి కావాల్సిన పదజాలాన్ని ఇస్తుంది. వ్యాకరణ వాక్యాల నిర్మాణం కాదు, పదజాలం ఎంత బాగా ఉంటే అంత స్పష్టంగా మనం వ్యక్తీకరించగలుగుతాం. నేను ఇదేంటి కుక్కర్ పెట్టానా, లేకపోతే కూరగాయలు తరుగుతున్నానా, అన్నం వారుస్తున్నానా, లేకపోతే పప్పు కలుపుతున్నానా, బియ్యం కడుగుతున్నానా, ఎక్కడున్నాను వంట చేస్తున్న దానిలో నా ప్రాసెస్లో అనేది నేను చెప్పలేకపోతే కమ్యూనికేషన్ దెబ్బతినలే. సో ఇదే సాహిత్యం కానివ్వండి, విషయాలు కూడా అంతే, సైన్సెస్ కూడా అంతే, అన్ని విషయాలు తెలుసుకోవాలి. అలాగే మ్యామ్, ఇప్పుడు భవిష్యత్తులో తెలుగు భాషాభివృద్ధి కోసం లేదా కొత్త నిఘంటువుల రూపకల్పన కోసం మీరు పెట్టుకున్న లక్ష్యాలేంటి? అవునండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నిఘంటు నిర్మాణం ఖర్చుతో కూడిన పని, శ్రమతో కూడిన పని. ఎవరైనా మీకు ఒక పదం ఏదన్నా తెలియలేదంటే మీరు ఏం చేస్తారు, వెంటనే సరే అది మొబైల్లో చూస్తారా ఎక్కడైనా చూస్తారా అంటే అది నిఘంటువుని చూస్తున్నట్టే కదా. నిఘంటువు దేనికోసం చూస్తారు, ఒక స్పష్టత కోసం చూస్తారు. నేను వాడిన పదం రైటా రాంగా అనే జడ్జిమెంట్ కోసం చూస్తారు. సో ఈ 2 పనులు. అలాగని నాకు ఒక కొత్త పదం కావాలి అంటే వెతుక్కోవడానికి అని చూస్తారు. అందుకని నిఘంటువు అనేది ప్రామాణికంగా ఉండాలి, చేసేదానికి టైం కూడా పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద పనే ఇది, పెద్ద సంస్థలు చేయాల్సిన పనులు. అయితే ఇంకా ప్రభుత్వంలో కొంతమందికి వీటి యొక్క గొప్ప విషయం తెలియక డబ్బులు ఇవ్వరు. ఈనాడు వాళ్ళు కొంత ప్రయత్నం చేసి ఏదో కొంతమన్న వచ్చిందన్నారు, ఒక 4-5 సంపుటాలది, అది ఇంకా బయట ప్రపంచానికి అందలేదు. అలాగనే సూర్యరాయంద్ర నిఘంటువు అటువంటివేమో కొన్నేమో సాహిత్యానికి సంబంధించిన నిఘంటువులు ఉంటాయి, కొన్నేమో పత్రికా భాషకు సంబంధించిన నిఘంటువులు ఉంటాయి, కొన్నేమో సైన్స్. ఇప్పుడు మీరు ఫిజిక్స్ అనుకోండి, ఫిజిక్స్లో ఒక పదానికి అర్థం తెలియాలి, అలాంటివి పదకోశాలు విషయపరమైనటువంటి నిఘంటువులు ఉంటాయి. అవి కొన్ని తెలుగు అకాడమీ వాళ్ళు తయారు చేశారు. సో
సో ఇట్లా రకరకాల సంస్థలు కొంత తయారు చేస్తున్నాయి. అయితే మొత్తంగా అందరికీ ఉపయోగపడే ఒక పెద్ద నిఘంటు చెయ్యాలి అనేది అయితే ఉంది. భవిష్యత్తులో చూడాలి. అయితే ప్రస్తుతానికి నేను యూజీసీ నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే ఒకటి చేశాను. దాంట్లో ఏంటంటే అన్ని సైన్సెస్కి, సోషల్ సైన్సెస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ, లేకపోతే వీటన్నిటి కలిపి ఇంగ్లీషు తెలుగు పదాలకు సంబంధించిన పారిభాషిక పదకోశం తయారు చేశాను. అది అదృష్టం కొద్దీ తమిళిసై గారు మాకు కొంచెం ఆవిడ కూడా ఫండ్ ఇవ్వడంతో పుస్తకాలన్నింటినీ తీసుకొచ్చాం. అది ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు లభిస్తుంది. అందరికీ ఉపయోగకరం. థ్యాంక్ యూ మ్యామ్. నిజానికి అంటే తెలుగు ఎందుకు అని అనుకునే వాళ్ళకి రేపటి రోజున ఈ వస్తున్న జనరేషన్లో మీలాంటి వాళ్ళు నిజానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు మేము. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తెలుగు మీద అందరికీ ప్రేమ పుట్టడానికి మీలాంటి వారిని చూస్తేనైనా తెలుగు నేర్చుకోవాలి అన్న ఉత్సాహం, ఆ అభిరుచి, ప్రేమ అన్నీ ఎక్కువైపోతాయి మన వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో తెలుగు భాష వికాసానికి నిఘంటువుల రూపకల్పన ఎంత అవసరమో, పరభాషా ప్రముఖులకు తెలుగు నేర్పడంలో ఉన్న మధురానుభూతి ఏంటో చాలా అద్భుతంగా వివరించారు రెడ్డి శ్యామల గారు. సో ప్రపంచవ్యాప్తంగా తెలుగు జెండాను ఎగరేయడానికి ఆమె చేసిన కృషి నిజంగా అభినందనీయం. మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మా హలో స్వతంత్ర లైవ్ షో ద్వారా మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ధన్యవాదాలండి. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.